బుడమేర వరద నష్టపోయిన ఆటోలకు 50,000 పరిహారం, 50,000 నష్టపరిహారం, 50,000 నష్టపరిహారం. ఆదుకోవాలి ఆటో కార్మికులను వెంటనే, ఆదుకోవాలి ఆటో కార్మికులను వెంటనే, ఆదుకోవాలి ఆటో కార్మికులను వెంటనే. ఇవ్వాలి నష్టపరిహారం 50,000 రూపాయలను వెంటనే, వరద సహాయం 50,000 రూపాయలను వెంటనే, మునిగిపోయిన ఆటోలకు 50,000 రూపాయలు వెంటనే, మునిగిపోయిన ఆటోలకు 50,000 రూపాయలు వెంటనే, మునిగిపోయిన ఆటోలకు 50,000 రూపాయలు వెంటనే. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. వరదలో మునిగిపోయిన ఆటోలకు 50,000 నష్టపరిహారం, వరదలో మునిగిపోయిన ఆటోలకు నష్టపరిహారం 50,000 వెంటనే, 50,000 నష్టపరిహారం వెంటనే. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. నష్టపరిహారం చెల్లించేంత వరకు, నష్టపరిహారం 50,000 చెల్లించేంత వరకు. ఏఐటీయూసీ ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికులకు 50,000 నష్టపరిహారం, ఆటో కార్మికులకు 50,000 నష్టపరిహారం. ఆదుకోవాలి ఆటో కార్మికులను వెంటనే, ఆదుకోవాలి ఆటో కార్మికులను వెంటనే. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. నష్టపరిహారం చెల్లించేంత వరకు, నష్టపరిహారం చెల్లించేంత వరకు. ఇవ్వాలి 50,000 రూపాయల తక్షణమే పరిహారం, ఇవ్వాలి తక్షణమే 50,000 నష్టపరిహారం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత. ఇవ్వాలి నష్టపరిహారం 50,000 రూపాయలు వెంటనే, ఇవ్వాలి ఆటో కార్మికులకు నష్టపరిహారం 50,000 రూపాయలు వెంటనే. నష్టపరిహారం చెల్లించేంత వరకు. అమ్మా అట్లా అంటే బుడమేరు వరద ఆటో కార్మికుల పాలిట దుఃఖదాయనిగా మారిపోయింది. విజయవాడ నగరంలో భవానీపురం నుంచి, సికినగర్ నుంచి, రాజనగర్పేట నుంచి, కండ్రిక నుంచి, రాజీవ్ నగర్ తదితర వరద ప్రాంతాలలో 4,000కు పైగా ఆటోలు మునిగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మునిగిపోయిన ఆటోలకి ప్రభుత్వం కేవలం 10,000 రూపాయల పరిహారాన్ని కలుగుతుంది. 10,000 రూపాయల పరిహారం సరిపోతుందా? కాలనట్టు పరిస్థితి. దీనికి రెట్టించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, సిపిఐ రాష్ట్ర నాయకత్వం రామకృష్ణ గారితో మేమందరం కూడా పత్రాన్ని సమర్పించడం జరిగింది సమస్యల మీద. దానిలో ఫస్ట్ విషయం మాట్లాడింది ఆటో కార్మికులకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ 10,000 ఇచ్చాము, ఇన్సూరెన్స్ అని చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ వాళ్ళ నిబంధన ప్రకారం ₹1 కూడా రాదు, అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క నిబంధనలు చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ స్పాట్లో మునిగిపోయిన ఆటో కుటుంబం కావాలి, ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందువల్ల అలా కాదు, కనీసం ఒక 10,000 రూపాయలన్నా ఇవ్వమని చెప్పి కూడా అడిగాము. అడిగితే పరిశీలిస్తామని చెప్పి కొంచెం హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆటో కార్మికుల సమస్యలపైన ప్రధానంగా ఇవాళ ఆటో బయటికి రావాలి అంటే మెకానిక్లు కానీ లేదా వీరంతా కానీ బేషరతుగా కనీసం 25,000 నుంచి 50,000 రూపాయలు లేనిదే వాళ్ళ ఆటో బయటికి రావట్లేదు, మిగిలిపోయినటువంటి ఆటో. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేసేటువంటిది తక్షణమే 50,000 రూపాయలు కల్పించాలి మిగిలిపోయిన ఆటోలకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అనేక వివిధ రూపాయల వరద సహాయం అందుతూ ఉన్నది. కానీ అందేటువంటి సహాయం కూడా అరకొరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. చాలామంది పేర్లు నమోదు కావించబడలేదు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పేర్లు తేడాలు వచ్చినటువంటి పరిస్థితి. వరద సహాయం కూడా అంతంత మాత్రంలో ఉన్నటువంటి నేపథ్యం
నేపథ్యంలో వధ సహాయం పట్ల పూర్తి శ్రద్ధని జిల్లా కలెక్టరేట్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ బృందాలు మరోసారి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి ఆటో కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం కనుక స్పందించకపోతే, నష్టపరిహారాన్ని రెట్టింపు చేయకపోతే, వారికి ఆపణ హస్తం అందించకపోతే త్వరలో అవసరమైతే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా ఏఐటీసీగా విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్గా ప్రకటిస్తున్నాం. ఆ ముట్టడి పరిస్థితి తీసుకురాకముందే తక్షణమే తక్షణ సహాయాన్ని 10,000 కాదు దాన్ని పెంచాలని చెప్పేసి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏఐటీసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఇటీవల వచ్చినటువంటి బుడమేరు వరదల్లో మునిగిపోయినటువంటి ఆటోలకి నష్టపరిహారం ఇవ్వలేదనేటటువంటి అంశం. అది హరాబరగా ఇచ్చారు. దాన్ని సంతృప్తికరమైనటువంటి ఆటో కార్మికుడికి జరిగిన నష్టంలో 10% కూడా దాన్ని కూర్చలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని అదే కాకుండా ఈ 10,000 అనేటటువంటిది కూడా ఆ ఇల్లు కన్నా మొదటి ఫ్లోర్లో కానీ మునిగిపోయి ఆ మొదటి ఫ్లోర్లో కానీ ఆటో కార్మికుడు ఉంటే అతనికి ఇవ్వట్లేదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఏదో ఒక రూపంలో నష్టపరిహారం ఇచ్చేటటువంటి ఒక సిస్టమ్